అభినందనలు తెలియజేయాలి. ఆయన ఊరికే మాటలు చెప్పలేదు, ఆయన చేసిన దాన్ని మీకు చెబుతున్నాడు. ఆయన దాదాపు 800 ఈ యొక్క ఆవులు అవన్నీ కూడా వారు పోషణ చేస్తూ ఉంటారు. చాలా గొప్ప పర్సన్. అయితే ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్న రైతు సోదరులందరూ కూడా పర్చూరు వచ్చారు. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే పెద్దలు గౌరవనీయులు మాజీ ఐఏఎస్ అధికారి శ్రీ విజయ్ కుమార్ గారు, న్యాచురల్ ఫార్మింగ్ అంటేనే మన స్టేట్లో గుర్తొచ్చే మొట్టమొదటి పేరు ఆయనది. ఈ యొక్క కాన్సెప్ట్ని మొదటగా నమ్మి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఆయన్ని మెప్పించి ఈ యొక్క ఇన్ని లక్షల మంది ఈరోజు న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి ఇనిషియేట్ చేసి దాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా రైతాంగంలో తీసుకెళ్లడంలో మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు మన విజయ్ కుమార్ గారే వేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియజేయాలి. అలాగే ఇక్కడ చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి మీరందరూ కూడా ప్రాథమికంగా రైతులు ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ మీద మీ యొక్క ఇంట్రెస్ట్ కానీ మీ అభిరుచి కానీ లేదా మీకు నమ్మకం పెరిగి ఈ దిశగా మీరు పనిచేస్తూ వస్తున్నారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలా కొంచెం క్లిష్టమైన పని. ఈరోజు పోటీ ప్రపంచంలో దిగుబడులు పెరగాలని, లేకపోతే పక్క రైతుతో పోటీ పడి 10 బస్తాలు ఎరువు ఎక్కువ వేయాలి, 10 క్వింటాలు ఎక్కువ పండేయాలనే తపనతో రైతు చాలా చోట్ల భూమిని అన్యాయం చేస్తున్నాడు, గుల్లపొడుస్తున్నాడు. కానీ దానికి భిన్నంగా మీరు వారందరూ మిగతా రైతులు ఆశ్చర్యపోయేటట్టు భవిష్యత్తులో మీరు వేసిన అడుగులో వారు కూడా వేసేటట్టు చక్కగా ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడే పెద్దలు చెప్పారు, భూమికి రైతుకి ఉన్న సంబంధం అది చాలా గొప్ప సంబంధం. నేను ఇందాకే ఒక పుస్తకం నాకు మన బోడవాడ మందకుంట గ్రామం నుంచి ఈరోజు ఆ గ్రామం చరిత్ర రాస్తూ పుస్తకం ఇచ్చారు. దాన్ని చదువుతూ ఉంటే దాంట్లో కొన్ని పేజీల్లో వ్యవసాయం ఎట్లా మొదలైంది అనేది మెన్షన్ చేశారు. ఒకప్పుడు మానవుడు ఇండివిజువల్ పర్సన్, బిడ్డకి తల్లి మాత్రమే తెలుసు, తండ్రి తెలిసేవాడు కాదు. తండ్రి తిరుగుతూ ఉండేవాడు అడవులెమ్మట పుట్లెమ్మట. అలాగా ఉన్న మానవుడు ఫస్ట్ కుటుంబ జీవి అయ్యాడు. భార్య, భర్త, పిల్లలు. అలాగే చర నివాసం ఉండే వ్యక్తి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు అలాంటి మానవుడు తనకి స్వచ్ఛమైన గాలిని, భూమిని, లేకపోతే పండ్లని, వృక్షాలని, ప్రకృతిని పూజించేవాడు. తను ఉండడానికి, తినడానికి ఆహారం అందిస్తూ ఉంది, గాలినిస్తూ ఉంది, నీటిని దప్పిక తీరుస్తుంది, ఆకలి తీరుస్తుంది అని చెప్పి ప్రకృతిని ప్రేమించాడు ఆ మానవుడు. దాని తర్వాత ఎప్పుడైతే ఇతను కుటుంబ వ్యవస్థ మొదలయ్యి అడవుల నుంచి ప్లెయిన్ ఏరియాస్కి వచ్చి భూమిని వ్యవసాయం వైపు యూటిలైజేషన్ చేసే దాంట్లో భూమిని దున్నటం, ఆ దున్నటానికి కొన్ని పరికరాలు తయారు చేయటం, చెక్క వస్తువులు, లేకపోతే ఇనుము లేదప్పుడు ఇట్లా గొర్రెలు, కొన్ని యానిమల్ దంతాలు, ఇట్లా రకరకాలవి వాడి భూమిని దున్నటం, భూమిని గుల్లపరచడం, విత్తనాలు కలెక్ట్ చేయడం, విత్తనాలు కలెక్ట్ చేసి వేయటం. అలాగా తను కుటుంబాన్ని పోషించేదానికి వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు.